హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. వీళ్ళ హైట్ వచ్చేసి 18 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి దగ్గర 36, 38 వరకు ఉందండి. వీళ్ళకైతే హైట్ని బట్టి మనం చెస్ట్ మార్కింగ్ ఎలా చేయాలి, అలాగైతే నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఫిట్టింగ్ అనేది ఎలా కుదురుతుంది అనేది వీడియోలో చెప్తానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇప్పుడు చూడండి, ఈ హైట్, ఈ బ్యాక్ పార్ట్ హైట్ కొలుస్తున్నాను చూసారా, ఇదైతే 18 ఇంచీలు అనమాట. అలాగే ఇగోండి, ఈ ఫ్రంట్ వైపుది ఇది కటింగ్ చేసేసాను, మీకు చెప్తాను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేసి. ఇక్కడ డాట్ కూడాను మనము వీళ్ళ హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసేసుకోవాలండి. మనకి నచ్చినట్టు వేసేస్తే సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనము వీళ్ళ కొలతలు ఇచ్చేటప్పుడు మిడిల్ చెస్ట్ అలా హై చెస్ట్ కలిపి కొలతలు అయితే మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. అలాగైతేనే మనకి కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చూపిస్తుంది కదా ఈ విధంగా. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది చూడండి, ఇక్కడ ఏమొచ్చి మనము ఇది క్లాత్ మీద కట్ చేయకూడదండి. ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా ఈ షేప్, సో ఈ షేప్ అనేది మనం ఎప్పుడైనా సరే క్రాస్గా కట్ చేయాలి. వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగైతే వాళ్ళ ఫిట్టింగ్ అనేది కుదురుతుందండి. లేదంటే వాళ్ళకి చెస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. నార్మల్గా కొంచెం తక్కువగా హైట్ ఉండి అలాగే చెస్ట్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్గా కట్ చేసేసినా పర్వాలేదు. ఎప్పుడైనా సరే ఈ సైడ్ పార్ట్ వచ్చేసి మనమైతే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసానండి. మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే ఇది బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఇది 18 ఇంచెస్ అనేది వచ్చిందండి. ఈ 18 ఇంచెస్ వచ్చింది కదా, ఇగోండి హైట్ అనేది 18. అలాగే చెస్ట్ వచ్చేసి వీళ్ళకి 36 ఇంచులు అయితే చెస్ట్ వచ్చేసి మార్కింగ్ అనేది ఇట్లా చేసుకున్నాను. అంటే చెస్ట్ లూజు 36 ఇంచీలు అనమాట. సో ఇప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు మనము హైటు ఫ్రంట్ పార్ట్లో హైట్ ఎట్లా పెడితేనే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందో చెప్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. ఎప్పుడైనా సరే మన ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మామూలుగా లైనింగ్ మీద కట్ చేసినా పర్వాలేదు. అదే ఫ్రంట్ పార్ట్ మాత్రం మనము ఒక క్లాత్ మీద కట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఒక పేపర్ తీసేసుకొని పేపర్ మీద కట్ చేసేసుకొని ఆ పేపర్ని ఈ లైనింగ్ మీద అదే క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేస్తేనే వాళ్ళకి కరెక్ట్ కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసారా, మనం నార్మల్ డైరెక్ట్గా అయితే ఇలా కట్ చేసేస్తాం కదా, ఇలా కట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనము కుడతాం కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే క్లాత్ ఉంచేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ డాట్స్ కూడా కరెక్ట్గా చెస్ట్ అనేది కరెక్ట్గా కుదరాలంటే సో డాట్ అనేది ఎంత వెడల్పుతో వేస్తున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఇంకా పాడైపోద్ది. ఇగోండి ఇది ఉంది కదా, ఈ సైడ్ది మనం కట్ చేస్తాం కదండి షేప్ అనేది. ఈ షేప్ అనేది ఎప్పుడైనా సరే వీళ్ళకి ఇలాగ స్ట్రైట్గా కట్ చేసేయకూడదు. ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇట్లా క్రాస్గా పెట్టేసుకోవాలి. అంటే ఇగోండి ఇప్పుడు ఈ విధంగా అనమాట. క్లాత్లోన ఆ విధంగా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసామనుకోండి కరెక్ట్ కుదురుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే గుర్తించుకోండి, ఇవి చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లానే కట్ చేసేసుకోవాలి. మామూలు స్ట్రైట్గా కట్ చేస్తే అవుతుంది, కాకపోతే వాళ్ళకి పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట. ఇలా క్రాస్గా అనుకోండి షేప్కి షేప్ వస్తుంది, నీట్గా ఉంటుంది, అలాగే ఫ్రీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది. ఎప్పుడైనా సరే ఇదైతే గుర్తించుకోవాలండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా క్రాస్గా పెట్టేసైనా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్లో ఇది ముందు వైపుదనమాట. ఇవ్వండి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనము డైరెక్ట్ క్లాత్ మీద అనుకోండి, ఈ పావు క్లాత్ ఉంచితే పర్వాలేదు, లేకుండా డైరెక్ట్గా కట్ చేసేసామనుకోండి అది కలిపి కుట్టేస్తాం కదా, ఇది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోయినప్పుడు వాళ్ళకి పట్టేస్తుంది మనకి కుట్టే సైడ్ జాయింట్ వేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని దాని మీద ఇట్లా చూసేసుకోవాలన్నమాట. ఒకసారి కరెక్ట్ ఉందా లేదని ఒకసారి చూసేసుకొని అప్పుడు కటింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇదిగోండి ఈ ఫ్రంట్ చూపించాను కదా, అది నార్మల్గా కట్ చేసేసేయండి. ఇది వచ్చింది కదండి ఈ సైడ్ది మాత్రం మనం పేపర్ మీద కట్ చేసేసుకొని అప్పుడు మనం క్రాస్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మడప వేసి చూపిస్తున్నాను కదా, ఇంత క్లాత్ అనేది మనం ఉంచకుండా కట్ చేసేస్తాము డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే మనం కుట్టేసినాక క్లాత్ అనేది తగ్గిపోద్ది, మనకి కుదరదు అనమాట బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఈ విధంగా అనమాట. అయితే వీళ్ళ హైట్ చెప్పాను కదా, 18 ఇంచీల హైట్ అండి. చాలా హైట్ ఉండేటప్పుడు మనం నచ్చినట్టు కట్ చేస్తే వాళ్ళకి చెస్ట్ అనేది కిందికి జారిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే హ్యాండ్స్ అనమాట. వీటన్నిటికీ పైపింగ్ వేసేసి కుట్టేస్తామండి. అలాంటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు అందరికీ ఒకేలాగా డాట్స్ పెట్టిస్తే అవ్వదండి. హైట్ని బట్టి పెట్టేసుకుంటేనే వాళ్ళకి కుదురుతుంది. ఇంత హైట్ ఉన్న వాళ్ళకి డాట్ అనేది తక్కువ చేసామనుకోండి తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, హుక్స్ పట్టి కాజా పట్టి కూడాను చాలా లెంత్ వచ్చిందనమాట. అంటే ప్రిన్సెస్ కట్ అయితే ఇంకెట్లానే వస్తుందిలేండి. ఫ్రంట్ వైపు హెవీగా కిందకి దింపం కదా, సరిపోతుంది. ఈ హైట్ కూడా చూసేసుకోవాలన్నమాట ఫ్రంట్, లేదంటే
మనకి చెస్ట్ పార్ట్ అనేది పైకి ఎత్తినట్టు కనిపించేస్తది. ఇక్కడ చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా మీకు. ఇట్లా ఇగోండి నీట్‌గా ఇట్లా పెట్టేసుకున్నాక ఈ డాట్ వెడల్పు కూడా చూసేసుకోవాలండి ఒకసారి. ఇగోండి కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకున్నాం కదా! ఇక్కడట డాట్ అనేది ఇగోండి ఒకవేళ ఎక్కువ తీసేసామనుకోండి వెడల్పు అనేది అక్కడట మిడిల్‌లోన లూజ్‌గా వచ్చేస్తది. కుచ్చులాగా వచ్చేస్తది. కరెక్ట్‌గా తీసేసుకుంటే షేప్ అనేది బాగొస్తది. మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే కుట్టేసాను. ఆ బ్లౌజ్‌ని నీట్‌గా ఏ విధంగా వచ్చిందని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదొక బ్లౌజ్ అనమాట. సేమ్ అదే కొలతలతో 3 బ్లౌజులండి. ఇగోండి కిందని పైపింగ్ అనేది ఈ విధంగా వేసేసాను లోడింగ్‌లో. అలాగే నెక్‌కి అలాగే హ్యాండ్స్‌కి మొత్తం అయితే పైపింగ్ అనేది ఇట్లా వేసేసాను. నీట్‌గా వచ్చేసింది. ఇలాంటి బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం కొన్ని ట్రిక్స్ అయితే పాటించాలండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్‌ని పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి మనం క్రాస్‌గా కట్ చేసేసుకుంటే సరిపోతది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. అలాగైతే మనకి ఈజీగా ఇంకా హుక్స్‌లు, కాజాలు వేసేస్తే సరిపోద్ది. పైపింగ్ గూడా ఇట్లా వేసేసుకుంటాం కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.